ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభకు కూటమి నుంచి 3 అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ ఎంపికపై కూటమి పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబుకు ఖాయమని భావించిన సీటు సానా సతీష్కు దక్కింది. ఈ ఎపిసోడ్లో ముఖ్య నేత చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దీంతో నష్ట నివారణ కోసం నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నాగబాబు కంటే సానా సతీష్కు ఎందుకంత ప్రాధాన్యత అనే ఆసక్తికర చర్చ మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కలేదు. అనకాపల్లి ఎంపీ సీటు చివరిదాకా వచ్చి దక్కలేదు. ఇప్పుడు రాజ్యసభ ఖాయమని భావించిన చివరి నిమిషంలో మిస్ అయింది. నాగబాబుకు రాజ్యసభ కోసం పవన్ ప్రయత్నించారు. కానీ అప్పటికే జరిగిన ఒప్పందాలు, ఒత్తిళ్లు పవన్ ప్రయత్నాలపైన ప్రభావం చూపాయి. దీంతో నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ను బుజ్జగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే నాగబాబు కంటే సానా సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేయడం వెనుక ఆసక్తికర అంశాలు తెరమీదకొస్తున్నాయి. నాగబాబు కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో జనసేనలో కీలకంగా వ్యవహరించారు. జనసేన పార్టీ శ్రేణిలో మెగా ఫ్యాన్స్ కలిసికట్టుగా కూటమికి పనిచేసేలా ముందుకు నడిపించారు. కూటమి అధికారంలోకి వస్తే నాగబాబుకు కీలక ప్రాధాన్యత ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడు రాజ్యసభ సీటు సాధించిన సానా సతీష్ సైతం రాజకీయాల్లో ఉన్నవారికి సుపరిచితుడు. నాడు వైఎస్ హయాంలో వాన్ పిక్ వ్యవహారంలోనూ సానా సతీష్ పేరు ప్రస్తావనకొచ్చింది. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ స్థానం కూటమి నుంచి ఆశించారు. ఆ సీటు జనసేనకు కేటాయించారు. కొంతకాలం విద్యుత్ శాఖలో పనిచేసిన సానా సతీష్ ఆ తర్వాత ప్రముఖుల పరిచయాలతో అనూహ్యంగా ఎదిగారు. పలు వివాదాస్పద అంశాల్లో సానా సతీష్ పేరు తెరమీదకొచ్చింది. సతీష్ పేరు పలు ఈడీ కేసుల్లో చాలాసార్లు వినిపించింది. గత ఎన్నికల్లో సీటు దక్కకపోయినా టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచారనే ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత టీడీపీ, జనసేన ముఖ్య నేతల పేర్లతో సతీష్ వ్యవహారాలపైన పెద్ద ఎత్తున కథనాలొచ్చాయి. సతీష్కు రాజ్యసభ కోసం కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అయితే నాగబాబును రాజ్యసభకు పంపడం ద్వారా పెద్దల సభలో తమకు ప్రాధాన్యత దక్కుతుందని భావించిన జనసేన శ్రేణులకు తాజా నిర్ణయం రుచించటం లేదు. దీంతో జనసేనలో వస్తున్న స్పందనతో నాగబాబును మంత్రిగా తీసుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.